రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు. మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని, వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి. ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్ ఇస్తుందని మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు. అంటే అది నవంబర్ 2024 ఇచ్చింది 35 కోట్లు. 4 నెలలు అయింది కదా, ఇప్పుడు నవంబర్ టు మార్చ్, ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవి 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి, కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44 కోట్ల రూపాయలకి, ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా, లేకపోతే మళ్ళీ జూన్ 2 రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ గిట్టిస్తాడా డౌట్ వస్తుంది.